ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా యొక్క కృపాదృష్టి పడినటువంటి వారి జీవితాలు ధన్యమవుతాయి. సాయిబాబాను ఒక్కసారి దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి మరలి వెళ్ళడానికి ఎవ్వరికీ కూడా మనసొప్పదు. ఎందుకంటే వారి యొక్క కృపాదృష్టి అటువంటిది. ఈరోజు మనందరము కూడా కేవలము వారి కృపాదృష్టి చేత మనం పోషించబడుతున్నాం. అంతే కదా, బాబా యొక్క నయనాలను చూస్తే మనకు ఆనందం తాండవిస్తుంది. వారి మోమును అవలోకిస్తే హృదయం ఉప్పొంగుతుంది. నిజంగా ఆకలి దప్పికలన్నీ కూడా హరించకపోయి బాబా నువ్వు అలా చిరు నగువుతో మమ్మల్ని అలా చూస్తే చాలు. మా జీవితంలో అనేక లోటుపాట్లు ఉండవచ్చు, అవేవి మాకు గుర్తుకు రావు అని చెప్పి బాబాను ఆశ్రయించినటువంటి వారి యొక్క అనుభూతి మహాద్భుతంగా ఉంటుంది. శ్రీ సాయిబాబా పట్ల ఎప్పటికీ కూడా రెండు దృక్కోణాలు ఉంటాయి. ఒకటి, వారిని ఆశ్రయించినటువంటి వారికి వారి సహచర్య మాధుర్యం తెలుసు కాబట్టి వారిని వదిలి వెళ్ళరు. రెండవ వారు, మేము ఆకార స్వరూపాన్ని మేము పూజించము, నిరాకారమే దైవము అని కొంతమంది. అదేవిధంగా సాధు సత్పురుషులు సామాన్య మానవులే కదా, వారిని మనం ఎందుకు పూజించాలి, ఎందుకు ఆశ్రయించాలని చెప్పి ఆ రోజుల్లో బాబా ఉన్నటువంటి రోజుల్లో ఇటువంటి వాదనలు ఉండేటివి. ఈరోజు కూడా ఉన్నాయి ఆ వాదనలు. శ్రీ సాయిబాబా ఒక ఫకీరు రూపంలో ఉన్నటువంటి ఒక ముసల్మాన్లు మనం ఆరాధించాలా, అసలు ఆ ధర్మం వేరు మన ధర్మం వేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఎవరైతే ఆ రోజు ఈరోజు బాబా తత్వానికి సంబంధించి నానాయాగి చేస్తారో వాళ్ళందరూ కూడా చివరికి బాబా చరణాల వద్ద వచ్చి పడతారు. ఎందుకంటే సద్గురువు అయినటువంటి శ్రీ సాయిబాబాకు తనను ఆశ్రయించినటువంటి వారికంటే కూడా తన పైన అపనమ్మకం కలిగి తన వద్దకు రావడానికి సంశయించేటువంటి వారి పట్ల ప్రేమ ఉంటుంది. అందుకనే వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు. 1960 ఆ సంవత్సరంలో ఒక సంఘటన జరుగుతుంది నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వరుణ్ణి పూజించేటువంటి ఒక పూజారి షిరిడీకి వచ్చి బాబాను చూసిన తర్వాత, అప్పుడే కొత్తగా బాబా విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. ఆ విగ్రహాన్ని చూడగానే తను నిత్యము కూడా త్రయంబకేశ్వరుడికి అభిషేకం చేస్తాడు. ఏ రోజు కూడా అనుభూతి కలగలేదు. కానీ బాబాను చూసిన తర్వాత మనస్సు పరవశించిపోయి ఆ త్రయంబకేశ్వరుడికి కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నా కలగనటువంటి అనుభూతి నాకు ఇక్కడ కలిగింది. ఇదే నాకు సరైనటువంటి విశ్రాంతి ధామం నా మనస్సుకు అని చెప్పి భావిస్తాడు. షిరిడీకి వచ్చి ఒక బాబా చిత్రపటాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ బ్రాహ్మణుడింటికి మరొక బ్రాహ్మణుడు ఒక వేలా విశేషం ఉన్నటువంటి రోజు వారింటికి వస్తారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని చూసి అడుగుతారు, మనము శిష్టాచారంలో ఉన్నటువంటి వారం, అందున మనం త్రయంబకేశ్వరుడి యొక్క ఆరాధనలో ఉన్నాం, నువ్వు ముసల్మాన్ అయినటువంటి శ్రీ సాయిబాబా ఫోటో ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. అతనికి జరిగినటువంటి అనుభవాన్ని చెప్తాడు. ఓహో, నీకు జరిగితే నాకు కూడా జరగాలి కదా, నాలాంటి వాడికి కదా బాబా అనుగ్రహం ఇవ్వాలి, నాలాంటి వాడికి కదా ఆ అనుభూతిని ఇవ్వాలి. నాకు ఏమాత్రం నమ్మకం లేదు, నీతో పాటు నువ్వు ఎప్పుడు వెళ్తావో చెప్పు, షిరిడీకి నేను వస్తాను అని చెప్పి చెప్తాడు. మరుసటి వారము తను షిరిడీకి వెళ్తూ తోడుగా ఆ బ్రాహ్మణుని తీసుకెళ్తాడు. వెళ్ళి కాగడా హారతికి ఇద్దరు అక్కడ నిల్చొని ఉంటారు. కాగడా హారతిలో నిల్చున్నాడు కానీ ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం కూడా ఏ అనుభవము కలగలేదు. కానీ కాగడ హారతి అనంతరం వేద ఉచ్చారణతో బాబాకు అభిషేకం చేపిస్తున్నారు. ఆ అభిషేకం ప్రారంభం కాగానే తన శరీరం అంతా కూడా రోమాంచితమైపోతుంది. అయిపోయి తనకు తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి ఒక బిందెను తీసుకొని, ఆ గంగాళంలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ సమాధి గద్దెపైకి ఎక్కి హరహర శంకర అంటూ బాబాకు అభిషేక స్నానం చేయిస్తాడు. ఆ బ్రాహ్మణుడు తీసుకొచ్చినటువంటి తన మిత్రుడు ఆశ్చర్యపోతాడు. అరే, అసలు బాబా దర్శనానికే రానన్నాడు, అక్కడికి వెళ్తే నాలాంటి వాడికి ఏ అనుభూతి కలగదన్నాడు. అటువంటి వ్యక్తి
తానే స్వయంగా గంగను తీసుకెళ్ళి బాబా దివ్యమంగళ రూపానికి అభిషేకం చేస్తున్నాడే అని చెప్పి ఆశ్చర్యపోతాడు. తర్వాత బయటికి వచ్చినాక అతన్ని అడుగుతాడు, మీరు అసలు బాబా దగ్గర ఏ అనుభవము కలగదన్నారు, మరి ఇప్పుడు మీరే స్వయంగా వెళ్ళి అభిషేకం చేశారు కదా అంటే, హారతిలో ఉన్నంతసేపు నాకు ఏ అనుభూతి కలగలేదు, కానీ ఎప్పుడైతే బాబాకు అభిషేకం ప్రారంభమైందో సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు అక్కడ నాకు ప్రత్యక్షమయ్యాడు. త్రయంబకేశ్వరుడే శిరస్సున గంగను ధరించి, నెలవంక ధరించి, పులి చర్మాన్ని ధరించినటువంటి ఆ త్రయంబకేశ్వరుడు కాలు పైన కాలు వేసుకొని కూర్చున్నటువంటి దృశ్యం నాకు స్పష్టంగా కనిపించింది. మరి త్రయంబకేశ్వరుడు సాక్షాత్కరించినప్పుడు నేను త్రయంబకేశ్వరుడికి అభిషేకం చేయకుండా ఎలా ఉంటాను? నువ్వు చెప్పింది 100% వాస్తవం మిత్రమా. శ్రీ సాయి బాబా సాక్షాత్తు త్రయంబకేశ్వరుడే అని చెప్పి తను కూడా ఒక ఫోటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజను ప్రారంభిస్తాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు బాబా తనను ఆశ్రయించినటువంటి వారితో పాటు తనను ద్వేషించేటువంటి వారిని కూడా ఏదో ఒక సమయంలో వారికి గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇక్కడ కొంచెం మన మనస్సుకు ఇబ్బంది అయ్యేటువంటిది ఏంటంటే, ఆ రోజైనా ఈ రోజైనా బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా ఎవరైతే వారిని ద్వేషిస్తారో, వారు ఒక పకీర్గా భావిస్తారో అటువంటి వారికే గొప్ప నిదర్శనాలు ఇచ్చారు. అంతే కదా, డాక్టర్కు శ్రీరాముడిగా దర్శనమిచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాలుగా తను రాముణ్ణి కొలుస్తున్నా సరే రాముడు సాక్షాత్కారం కలగలేదు, కానీ బాబా దగ్గర రాముడు సాక్షాత్కారం కలిగింది. అదేవిధంగా మూలే శాస్త్రికి వారు ఆరాధించినటువంటి గతించినటువంటి గురువు బాబా దగ్గర సాక్షాత్కారం అయ్యారు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా సరే తన గురువు శరీరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సాక్షాత్కారం దొరకలేదు మూలే శాస్త్రికి. అదేవిధంగా ఆ పూజారికి కొన్ని సంవత్సరాలు ఆ పూజారి ఎంత నిష్ఠతో త్రయంబకేశ్వరుని పూజిస్తాడు, అయినా సరే త్రయంబకేశ్వరుడు ఏ రోజు సాక్షాత్కరించలేదే. తన వారిని తన వైపు తిప్పుకోవడానికి బాబా ఇంత గొప్ప అనుగ్రహాలను ఇస్తారు. ఎందుకు బాధ అంటే, ఎవరైతే ప్రాణప్రదంగా వారిని ప్రేమిస్తారో వారికి ఎటువంటి ప్రత్యక్ష అనుభవాలు ఇవ్వడు. ఎందుకనంటే మనం కూడా బాబా దగ్గర నుంచి ఇటువంటి ప్రత్యక్ష అనుభవాలను కోరుకోం. ఎవరికైతే చంచల మనస్సు ఉంటుందో, ఎవరి మనసులో అయితే శంఖ ఉంటుందో అటువంటి వారిని తన వద్దకు పిలిపించుకోవడానికి ఇటువంటి అనుభవాలను ఇస్తూ ఉంటారు. మనకు అవసరం లేదు, ఎందుకంటే మనము బాబాలో ఇంకా ఏ రూపాన్ని మనం చూడదలుచుకోలే, బాబాను బాబాగా చూడదలుచుకున్నాం మనం. అందుకనే తనను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వరకు ఎటువంటి సాక్షాత్కారాలు ఆయన ఇవ్వలేదు. అప్పుడైనా ఇప్పుడైనా మహల్సాపతికి ఏ సాక్షాత్కారం ఇవ్వలేదే, ఎప్పుడు పక్కనే ఉంటాడు. శ్యామాకు కూడా ఏ సాక్షాత్కారాన్ని ఇవ్వలేదు. ఎవరికైతే అపనమ్మకం ఉంటుందో, వచ్చిన తర్వాత కూడా శంక ఉంటుందో అటువంటి వారికి మాత్రం గొప్ప అనుభవాలను బాబా ఇస్తారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే తనతో ఉన్నటువంటి రుణానుబంధం కలిగినటువంటి బిడ్డ తనను గుర్తించకపోతే గుర్తించే విధంగా ఆయన ఎటువంటి గొప్ప అనుగ్రహాన్ని వాళ్ళకి ఇస్తారంటే, ఇక జీవితంలో వారు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా నుంచి విడిపడిపోవడం అనేటువంటిది ఇంకా ఉండదు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి వారు. కాకా మహాజన్ యొక్క మిత్రుడు నిరాకార రూపాన్ని ఆరాధిస్తాడు. ఆకార రూపాన్ని, సాకార రూపాన్ని ఆరాధించడం అనేటువంటిది తనకు అస్సలు నచ్చదు. ఒకరోజు కాకా మహాజన్తో పాటు షిరిడీకి బయలుదేరుతాడు. బయలుదేరే ముందు కాకా మహాజన్కి చెప్తాడు, నన్ను బలవంత పెట్టొద్దు, బాబాను పాద నమస్కారం చేయమని, బాబాకు నమస్కారం చేయమని చెప్పి అస్సలు నువ్వు బలవంత పెట్టొద్దు. అలాగైతే నేను షిరిడీకి వస్తా అంటే, సరే అదే నిశ్చయించుకొనిరా, ఒకవేళ అక్కడికి వచ్చిన తర్వాత నీ నిశ్చయం మారిపోతే నేనేం చేయలేను అని అంటాడు. నా నిశ్చయం అస్సలు మారదు అని అంటాడు. సరే అని చెప్పి ఇద్దరు ద్వారకామయికి వచ్చి మెట్లెక్కుతుంటే కాయేవాజీ అనేటువంటి పదం వినిపిస్తుంది. ఆ పదం కూడా ఎందుకు వచ్చారు అనేటువంటి దాని అర్థం అన్నమాట. ఆ పదము తన తండ్రి యొక్క గొంతు ఎలా ఉంటుందో అలా వినిపిస్తుంది. గతించినటువంటి నా తండ్రి గొంతు ఎక్కడ ఉన్నారని చెప్పి వెతికితే బాబా తన తండ్రి గొంతుతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి తన తండ్రి అంటే ప్రాణం.
ఇక్కడ ఎంత గొప్ప టెక్నికో చూడండి. అతనేమిటి, సాకార రూపాన్ని ఆరాధించాడు. అంటే నిరాకార రూపాన్ని ధ్యానించేటువంటి వారు, సాకార రూపాన్ని ఆరాధించేటువంటి వారకు రాముడిగానో శివుడిగానో రకరకాలైనటువంటి వారు ఆరాధించేటువంటి దేవతా స్వరూపంగా వారికి దర్శనమిచ్చారు. మరి ఈ నిరాకారాన్ని ధ్యానించేటువంటి వారికి ఏ అనుభవం ఇస్తే అతనికి తన పైన ప్రేమ కలుగుతుందని చెప్పి బాబా ఆలోచించాడు. ఇతనికి తన తండ్రి అంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. అందుకనే గొప్ప అనుభవాన్ని ఇవ్వడానికి బాబా అతని తండ్రి గొంతుతో మాట్లాడతాడు. అంతే కదా, తండ్రిని ప్రేమించేటువంటి వాడు అదే గొంతుతో బాబా మాట్లాడుతుంటే బాబా పాదాలపైన పడకుండా ఎలా ఉంటాడు? సాక్షాత్తు తన తండ్రే అక్కడ ఉన్నాడనేటువంటి భావంతో పాదాలపైన పడిపోయాడు కదా. అంటే ఎవరిని ఎలా మలుచుకోవాలి, ఎవరిని ఎలా తన వద్దకు రప్పించుకోవాలి, ఏ అనుభవాలు ఇవ్వాలనేటువంటిది బాబా చాలా చాకచక్యంగా వ్యవహారాలను నడిపేటువంటి వారు. అది జనం బాబా వద్దకు వీళ్ళందరూ రావడం వల్ల బాబాకు ప్రయోజనం కాదు. ఎవరికి ప్రయోజనం అంటే, నీకు రుణానుబంధం ఉండి కూడా సద్గురువుతోటి సద్గురువు వద్దకు చేరకపోతే ఈ జన్మ వ్యర్థమే కదా. కాబట్టి తనతో రుణానుబంధం ఉన్నటువంటి వారి జీవితాలు జన్మలు వ్యర్థం కాకూడదని చెప్పి బాబా ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి వారి దగ్గరికి తెచ్చుకుంటారు. ఈరోజు మనందరం అంతే కదా, ఏదో ఒక అనుభవాన్ని ఇవ్వకపోతే 2013లో శ్రీ సాయినాథ స్తవన మంజరి అనేటువంటిది నా దృష్టికి రాకపోతే, నా చేతిలో పడకపోతే ఈరోజు ఇది లేదు. ఎందుకంటే బాబాకు తెలుసు ఎప్పుడు ఏ సమయానికి ఎలా అనుగ్రహించాలని చెప్పి ఆ విధంగా అనుగ్రహించారు. తర్వాత తన కార్యాన్ని తానే నిర్వర్తింపజేసుకుంటూ దానికి కావలసినటువంటి ఒక వ్యక్తి కావాలి కాబట్టి బాబా తీసుకొచ్చుకున్నాను, అంతే. వెరీ సింపుల్. అప్పటి వరకు ఈ ఎవరైతే కాకామిత్రుడు ఎలా ఉన్నాడో అలాంటి భావనతో ఉన్నటువంటి వాడిని నేను కూడా. మీలో కూడా చాలామంది అలానే ఉంటారు. ఎవరైతే మొదట బాబా పట్ల సరైనటువంటి దృక్పథం లేని వారు ఉంటారో అటువంటి వారికి బాబా దుప్పటి కప్పేస్తాడు, ఇంకా బయటికి వెళ్ళనివ్వడు. నీ ప్రపంచం ఇదే, ఇందులోనే కూర్చో, నువ్వేమి చేసినా ఇందులోనే, ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా ఖచ్చితంగా అక్కడి నుంచి మనం వెళ్దామన్నా కానీ వెళ్ళనివ్వడు. వెళ్దామన్న ఆలోచన వస్తే బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అనుగ్రహం అంటే మళ్ళీ మీరేదో వస్తుపరమైనటువంటిది లౌకికపరమైనటువంటిది అనుకోకండి. నీకు తన్మయత్వాన్ని పొందేటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అప్పుడప్పుడు నాకు కూడా కొంత విసుగు వస్తుంది. విసుగు వచ్చినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మధురమైనటువంటి అనుభవాన్ని బాబా ఇస్తాడంటే, మొన్న మీరు స్తవన మంజరి చూశారు కదా, స్తవన మంజరి సందర్భంగా ఆ పాట రిలీజ్ సందర్భంగా అసలు ఎవరా వ్యక్తి, ఎందుకు రావాలి, ఎందుకు వినాలి, ఎందుకు బాగుందనాలి, అట్లా బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్క మధురమైనటువంటి అనుభూతినిచ్చి వారి దగ్గరనే కట్టేసుకుంటారు. ఇంకా మనం ఎటూ వెళ్ళడానికి వీలే ఉండదు. ఇదే మనకు పరమ సుఖప్రదమైనటువంటి ప్రదేశం శ్రీ సాయి చరణాలు. ఎవరైతే తమ మనస్సు ఎప్పుడూ కూడా సాయి చరణాల వైపే ఉండాలని కోరుకుంటారో వారి జీవితాలు నిజంగా సార్థకతమవుతాయి. ఎందుకంటే అంతకు మించినటువంటి సాధన ఇప్పుడు మనం ఏమీ చేయలేం. ధ్యాస మాత్రమే బాబా పైన పెట్టడం, ఇదే మనకు ధ్యానం, సాధన అన్నీ ఇదే. ఈ ఒక్కటి చేయగలిగితే మన జీవితాలు సుఫలమవుతాయి. బాబా అనుగ్రహం ఒక్కసారి దొరికిందనుకోండి, మనస్సు పరితపించిపోతుంది వారి వైపు. ఏమన్నాడు కాకామిత్రుడు, నేను బాబా పాదాలపైన పడను, వారికి దక్షిణ ఇవ్వను అని అన్నాడు. వచ్చిన తర్వాత తన తండ్రి గొంతుతోటి బాబా మాట్లాడడంతో బాబా పాదాలపైన పడిపోయాడు కదా. ఎందుకంటే తండ్రి అంతే, అంత గౌరవం అతనికి. తర్వాత దక్షిణ ఇవ్వ అన్నాడు కదా. మొదటి దర్శనంలో బాబా కాకామాజీ నుంచి దక్షిణ కోరుతాడు. తెల్లవారి వెళ్తే తెల్లవారి ఉదయం కోరుతాడు, సాయంత్రము కోరుతాడు. అప్పుడు మిత్రుడు అడుగుతాడు, నీ వద్ద నుంచే డబ్బు అడుగుతున్నాడు, మరి నన్ను ఎందుకు అడగట్లేదు అని అంటే ఆ విషయం బాబానే అడిగి తెలుసుకుందాము అనుకుంటాడు. ఒకవేళ బాబా అడిగితే 17 రూపాయలు తను దక్షిణ ఇవ్వాలనుకుంటాడు. అనుకొని తెల్లవారి వెళ్ళి అడుగుతాడు, బాబా వీరి నుండి మీరు ఎందుకు దక్షిణ స్వీకరించట్లేదు నా మిత్రుడి నుంచి అని, నా నుంచే ఎందుకు అడుగుతున్నారు అని అంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేదు కదా, అందుకనే నేను అడగట్లేదు అని అంటే, బాబా అతనికి ఇవ్వాలని ఉందంటే ఇవ్వాలని తనకు అనిపిస్తే ఇవ్వని, కానీ
అతనికి ఇష్టం లేనటువంటి దాన్ని నేను కోరను కదా అని అంటారు బాబా. ఆ తర్వాత తను 17 రూపాయలు బాబాకు దక్షిణ సమర్పిస్తే బాబా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. బాబా ఎప్పుడైనా సరే అహంకారంతో చపల చిత్తంతో ఇచ్చేటువంటి దాన్ని దేన్ని కూడా తీసుకోరు. నీకు ఇవ్వాలని లేకపోతే అసలు బాబా అడగడు. నీ మనస్సుకు చాలే ఇంకా అని చెప్పి బాబాకి ఇప్పటిదాకా చేసింది చాలే అని చెప్పి మనసుకు వచ్చినా సరే నీ పైన కోపగించుకోరు. ఎందుకంటే బాబా తన భక్తుడి అభిష్టం మేరకే నడుచుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు, బాబా ఇక వద్దన్నలేండి, బాబా నిర్ణయం ఇదని అంటారు. బాబా నిర్ణయం అని చెప్పినా ఇంకేది చెప్పినా నీ మనస్సులో నువ్వు ఒకటి భావిస్తే దానికి అనుగుణంగానే బాబా అనుభవాన్ని ఇస్తాడు. నీ అభిష్టానికే బాబా తలొగ్గుతాడు. అంతే తప్ప నాకు నిన్నటిదాకా ఇచ్చావు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి బాబా అడగడు. 35వ అధ్యాయంలో కాకా మహాజన్ యొక్క యజమాని ధరంసి జఠాబాయి బాబాను పరీక్షించాలని చెప్పి షిర్డీకి వస్తాడు. అందుకు కాకా మహాజన్తో చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా షిర్డీకి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను నీతోటి అని చెప్పి. సరే తప్పకుండా చెప్తాను అన్నాడు. ఒకరోజు ఇంటిమేట్ చేస్తాడు, నేను పలానా రోజు వెళ్తున్నానంటే సరే నేను మీతో పాటు వస్తాను, కానీ మళ్ళీ నువ్వు నాతో పాటు తిరిగి రావాలి అంటే కాకా మహాజన్ అంటాడు, వెళ్ళడం మాత్రమే నా ఇష్టము, తిరిగి రావడం అనేటువంటిది బాబా ఇచ్చ ప్రకారమే, కాబట్టి దయచేసి నాతో మీరు పొత్తు పెట్టుకోవద్దని అంటాడు. ధరంసి ఏం చేస్తారంటే ఇంకో వ్యక్తిని తోడు తెచ్చుకుంటాడు. ఒకవేళ తను రాకపోయినా, ఎందుకంటే ధరంసి గొప్ప ధనవంతుడు, ఎవరో ఒక సేవకుడు పక్కన ఉండాలి కాబట్టి ఇంకొక వ్యక్తిని తెచ్చుకుంటాడు. అందరూ కలిసి షిర్డీకి వెళ్తారు. దారిలో కాకా మహాజని ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సద్గురు వద్దకు మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక నైవేద్యాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి అతను పెట్టుకున్నటువంటి నియమం. 2 సేల్రా ద్రాక్ష పళ్ళను కొంటాడు. ఆ ద్రాక్ష పళ్ళు ఆ సీజన్లో గింజలున్నవి మాత్రమే వస్తాయి. వెళ్ళి బాబా చరణాల వద్ద వాటిని సమర్పించి అందరూ సాష్టాంగపడతారు. భక్తజనం మూగి ఉంటారు ద్వారకామయ్యంతా. బాబా అందరికీ ద్రాక్షలు పంచుతాడు. ధరంసి కూడా ఇస్తాడు. ధరంసి వాటిని అయిష్టంగా తింటాడు, ఎందుకంటే తన గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టం ఉండవు. సరే మహాత్ములు ఇచ్చినటువంటి దాన్ని తినాలి కదా అని చెప్పి తిని ఆ గింజల్ని తీసుకొని తన కోట్ జోబులో వేసుకుంటాడు. వేసుకొని అక్కడ ఉన్నటువంటి తర్కడ్తో అడుగుతారు, ఇక్కడ మీరేమైనా చమత్కారాలు చూశారా అంటారు. తర్కడ్ చాలా అద్భుతమైనటువంటి సమాధానం ఇస్తారు, నేను చమత్కారాలను చూడడానికి రాలేదు, బాబా చరణాలను దర్శించడానికి వచ్చాను అంటారు. ఆ తర్వాత మళ్ళీ బాబా పళ్ళు పంచుతూ ఉంటాడు. పంచుతూ ఉంటే ధరంసి దగ్గరికి కూడా ఆ వంతు వస్తుంది, ధరంసి కూడా తీసుకుంటాడు. మనసులో అనుకుంటాడు ధరంసి, ఈయన గొప్ప మహాత్ముడు కదా, పరమాత్మ కదా, అనేక శక్తులు ఉన్నాయి కదా, ఎదుటివారి మనసులో ఏ ఆలోచన ఉందో ఈయనకు తెలియదా? నాకు గింజలు ఉన్నటువంటి ద్రాక్ష అంటే ఇష్టం లేనటువంటి విషయం వారికి తెలియదా అని మనస్సులో బాధపడుతూ ఉంటాడు. అతను చేతిలో పట్టుకొని ఉంటే బాబా తిను అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. సరే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత తప్పుతుందా అని చెప్పి ద్రాక్ష పళ్ళ నోట్లో వేసుకుంటే అందులో ఒక్క గింజ కూడా ఉండదు. తర్వాత తర్కడ్ను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతాడు, బాబా మీకు 2వసారి ద్రాక్షలు ఇచ్చినప్పుడు అందులో గింజలు ఉన్నాయా లేవా? గింజలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు అర్థమవుతుంది బాబా యొక్క మహత్తు, వారి యొక్క సర్వంతర్యామితత్వం. నేను 2వసారి గింజలున్నటువంటి పండ్లను తినను అనేటువంటి నా నిశ్చయాన్ని వారు గ్రహించారు. నా నిశ్చయానికి అనుగుణంగా, నా అలవాటుకు అనుగుణంగా వారు నాకు గింజలు లేనటువంటి ద్రాక్షలను ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా గింజలున్న ద్రాక్షలే. అంటే వారి కరస్పర్శ కలిగినటువంటి ప్రతీదీ కూడా వారి సంకల్పానుసారమే అది మారుతుంది అనేటువంటి విషయాన్ని ధరంసి గ్రహించాడు. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. మనలో అనేక కల్మషాలు ఉంటాయి, అనేక రకాలైన ద్వేషభావనలు ఉంటాయి, కానీ బాబా యొక్క కరస్పర్శ తగిలిన తర్వాత, ఆ రోజు భక్తుల కరస్పర్శ జరిగింది, మనకు ఈరోజు వారి యొక్క కృపా దృష్టి మనపైన ప్రసరించిన తర్వాత అవి ఖచ్చితంగా నిర్మూలనం అవుతాయి. అవి నిర్మూలనం కానటువంటి వాళ్ళు అంతకంటే దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఖచ్చితంగా బాబా కృపా దృష్టి తగిలిన తర్వాత 99% వారిని ఆశ్రయించినటువంటి వారి యొక్క దుర్గుణాలు, దురాలోచనలు పోతాయి. 1% వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బాబా ఎంత మనల్ని ఉద్ధరించాలనుకున్నా సరే నేను మురికి పూసుకునే ఉంటాను, నా ద్వేషభావాన్ని నేను వదలను అనేటువంటి వాళ్ళు ఉంటారు 1%. ఎక్కడైనా మొడాలిటీ అనేటువంటిది ఉంటుంది. బాబా దగ్గర 99% సక్సెస్ఫుల్ రేట్ ఉన్నా సరే 1% అది అన్సక్సెస్ అనేటువంటిది బాబాది కాదు, మనది. ఎంత
మారుద్దాం అనుకున్నా సరే మనం ఎప్పుడూ బురదలోనే ఉంటామంటే అప్పుడు బాబా కూడా సరే బురదలో ఉన్నా సరే నా ధ్యానం చేస్తున్నావు కదా, నీకు ఇవ్వాల్సింది నేను ఇస్తలే అని చెప్పి ఇస్తూనే ఉంటాడు. బాబా ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి మన మనసుల్లో ఉన్నటువంటి అనేక శంకలను, అశాంతిని, దుర్గుణాలను ఖచ్చితంగా బయటికి పంపించి వేస్తారు. ధరంసి వచ్చాడు కదా, వచ్చిన తర్వాత గొప్ప అనుభవాన్ని పొందాడు కదా ద్రాక్ష పళ్ళ ద్వారా. అయినా సరే బాబా తృప్తి పడలేదు. అతని యొక్క అంతరంగాన్ని అతనికే చెప్పి తన మనసులో ఉన్నటువంటి భారాన్ని మొత్తం దించేస్తాడు ధరంసిది. బాబా ధరంసి గురించి ఈ విధంగా చెప్తారు. చంచల బుద్ధి గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవడం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు. మనస్సుకు నిశ్చలత్వం లేదు. బరువు కింద దించుకొని మరలా పైకెత్తుకుంటూ ఉంటాడు. మనస్సు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూసి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించుకో, నిశ్చింతగా ఉండు, అనవసరంగా ఊరికే తిరగకుండా ఒక చోట స్థిరంగా కూర్చో అని చెప్పారు. ధరంసికి అర్థమవుతుంది ఇది నా దైన్య స్థితికి సంబంధించినటువంటిదే అని చెప్పి. అతడు శ్రీమంతుడు, గొప్ప భోగభాగ్యాలు ఉన్నాయి, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది. అయినా సరే ఏదో లేని దానికోసం చింతిస్తూ ఉంటాడు. అనవసరంగా దానికి ఒక కారణం ఉండదు. ఏదో బరువును తను ఎత్తుకోవాలని, తను పెద్ద బరువును మోస్తున్నా అని చెప్పి ఎప్పుడూ కూడా మనస్సు అశాంతిగా ఉండిపోతుంది. ఇది ఖచ్చితంగా నా దైన్యస్థితే బాబా చెప్పింది. మరొక అద్భుతమైనటువంటి అనుభవాన్ని కూడా ఇస్తాడు. కాకా మహాజన్ ఏం చెప్పాడు, బాబా నాకు ఇంత త్వరగా అనుమతి ఇవ్వడు, నా బాబా ఇన్ని రోజులు ఉంచదలుచుకుంటే ఇక్కడ అన్ని రోజులు ఉంచుతా అంటాడు. ఇద్దరు వెళ్ళి బాబా అనుమతి కోరుతారు, కాకా మహాజని, ధరంసి. వారిద్దరికీ అనుమతిస్తాడు బాబా. ఆశ్చర్యం వేస్తుంది ధరంసికి. అరే, నేను కోరుకున్నది ప్రతి ఒక్కటి కూడా బాబా నెరవేరుస్తున్నాడే. సాధారణంగా అయితే కాకా మహాజని ఇంత తొందరగా తిరిగి రాడు. ఎప్పుడు వెళ్ళినా కనీసం వారం 10 రోజులు కానీ తిరిగి రాడు షిరిడీ వెళ్తే. కానీ మేము వచ్చి 3 రోజులే అయింది. 3 రోజులకే నా వెంట పంపిస్తున్నాడు. అంటే నా మనసులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా బాబా గ్రహిస్తున్నాడు. ఎవరు ఎటువంటి ఆలోచన చేస్తే ఆ ఆలోచనలన్నీ కూడా బాబాకు తెలిసిపోతాయి. అంతేకాదు బాబా తమ భక్తులను వారు కోరుకున్నటువంటి మార్గాల్లో పెట్టి వారి జీవితాలను ధన్యం చేస్తాడు. ధరంసి సంపద ఉంది, అన్నీ ఉన్నా సరే ఏదో కొని తెచ్చుకున్నటువంటి కష్టం ఏదో వచ్చినట్టు బాధపడుతూ ఉంటారు. చాలా కష్టాలను కొని తెచ్చుకుంటాడు. నువ్వేమీ కొని తెచ్చుకోవద్దు, నీ జీవితం ఎలా ఉండాలనేటువంటిది బాబా చెప్తారు. ధరంసి వెళ్ళేటప్పుడు బాబాకు 15 రూపాయల దక్షిణ సమర్పిస్తాడు. దానిని ప్రేమగా తీసుకున్నటువంటి బాబా చెప్తాడు, నువ్వు ఇచ్చినటువంటి ఈ దక్షిణకు నేను 10 రెట్లు నీకు ఇస్తాను. శ్రీమంతులు మీరందరూ కూడా మీరు ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తారు. ఆ సంపాదించినటువంటి డబ్బు ధర్మకార్యాలకు సద్వినియోగం అయితేనే మీ జీవితాలు శుభప్రదమవుతాయి. మీ జీవితాలను శుభప్రదం చేయడానికే ఈ ఫకీర్ మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు. అంతే తప్ప ఈ ఫకీర్కు ఈ డబ్బుతో పని లేదు అని చెప్తాడు. అప్పుడు ధరంసికి అర్థమవుతుంది, తను ఇన్ని రోజులు పైసా కూడబెట్టినా సరే, గొప్ప ఐశ్వర్యం ఉన్నా సరే మనసుకు శాంతి లేదు, సుఖం లేదు. కానీ బాబా చరణాలకు 15 రూపాయలు సమర్పించిన తర్వాత, బాబాను దర్శించుకున్న తర్వాత అతని మనస్సు తేలికైపోయింది. మనసులో ప్రశాంతత నెలకొంది. అనవసరమైనటువంటి ఆరాటాలన్నీ తగ్గిపోయాయి. ఇక మీదట తన సంతోషాన్ని ఎలా నిలుపుకోవాలి, ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి దాంట్లో ఒక స్థిర నిశ్చయానికి వస్తాడు. ఇక మీదట నేను సంపాదించేటువంటి డబ్బులో దాన ధర్మాలకు, సాధు సత్పురుషుల సేవకు దాన్ని వినియోగించాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి, నా జీవితానికి శుభప్రదం అనేటువంటి విషయాన్ని ధరంసి గ్రహిస్తాడు. ఆ విధంగా ధరంసి ధన్యుడయ్యాడు. బాబా ఎప్పుడూ అంటారు కదా, నేను తీసుకురాకపోతే ఎవ్వరూ ఇక్కడికి రారని చెప్పి. అది వాస్తవం. ధరంసి ఎందుకు బాబా తీసుకొచ్చాడు? ధరంసి అంటే బాబాకు ఎందుకు ఇష్టం, ఎందుకు ఉద్ధరించాలనుకున్నాడు?
తనకెంతో ఇష్టమైనటువంటి కాకా మహజనిని ఆ ధరంసి గౌరవిస్తాడు. అనేక సందర్భాల్లో షిరిడీకి వచ్చిన తర్వాత తన వద్ద 4 రోజులు ఎక్కువ ఉంచుకున్నా సరే ధరంసి ఎప్పుడూ కూడా కాకా మహజని ఉద్యోగాన్ని తీసేయలేదు. కాస్త పైకి కటువుగా కనిపించినా సరే కాకా మహజని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. తన భక్తుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి ఆ ధరంసిని తీసుకొచ్చి తనకు గొప్ప అనుభవాలను ఇస్తాడు. అంతేకాదు శ్యామ అంటాడు, శ్యామ పరిచయం చేసేటప్పుడు ధరంసిని, వీరు కాకా యొక్క యజమాని అని అంటాడు. కాకాకు ఇతని యజమాని ఏంటి, కాకా యజమాని వేరే ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు ధరంసికి అర్థమవుతుంది కాకా ఎంత గొప్ప అదృష్టవంతుడో. నా దగ్గర అతడు ఉద్యోగస్తుడు కాదు, బాబా ఆజ్ఞను పరిపాలించేటువంటి కర్తవ్య దీక్ష కలిగినటువంటి వాడు కాకా మహజని. కాబట్టి కాకా మహజని యొక్క ఈ పారమార్థికమైనటువంటి జీవితానికి నేను అడ్డు తగలకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు. చూడండి, ఒక్కరిని షిరిడీకి తీసుకొస్తే ఎంతమందికి ప్రయోజనం కలిగిందో. ధరంసి రావడం వల్ల అతని గొప్ప అనుభవాన్ని కలిగి ఎప్పుడూ కూడా కాకా మహజనిని ఒక మాట అనకుండా ఎన్ని రోజులు షిరిడీలో ఉన్నా సరే కాకా మహజని పట్ల ఏమాత్రం కూడా ఆగ్రహించుకునేటువంటి వారు కాదు ధరంసి. అదేవిధంగా ధరంసికి ఉన్నటువంటి చంచలత్వాన్ని, క్రోధాన్ని, అతని ఆలోచన విధానాన్ని, గర్వాహంకారాలను పూర్తిగా కూడా న్యూట్రలైజ్ చేసేసాడు బాబా. ఇక్కడ కాకా మహజని కంటే కూడా ధరంసికే ఎక్కువ ప్రయోజనం కలిగింది. డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు, కాకా మహజని లాంటి ఉద్యోగులు చాలామంది దొరకవచ్చు, కానీ కాకా మహజని ద్వారా ఇంత గొప్ప అనుగ్రహం ఆయనకు దక్కింది. ఇంత గొప్ప అనుగ్రహం ఎవరి వద్ద కూడా వారు పొందలేరు. కాబట్టి బాబా ఒకరిని తన వద్దకు తెచ్చుకున్నారంటే గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బాబా తనను ఆశ్రయించినటువంటి వారి జీవితాలు సుఖంగా ఉండడానికి ఎవరి ఆధీనంలో వారి జీవితాలు ఉంటాయో లౌకికంగా వారిని కూడా మార్చేస్తారు. ఇప్పుడు ధరంసిని మార్చాడు కదా, ధరంసి లౌకికంగా కాకాకు వారి యజమానే కదా. బాబా యొక్క చర్యలు అగాధమైనటువంటివి. శ్రీ సాయి సచ్చరితను మనము పారాయణ చేస్తే ఏమీ తెలియదు. ఎవరమైతే దాని గురించి చింతన చేస్తామో, అవగాహన చేసుకునేటువంటి పనిలో పడతామో అప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు మన మనస్సుకు పడతాయి. అప్పుడు మన మనస్సు కలకండ వలె ఎప్పుడూ మధురంగా ఉంటుంది. ఇది ఈరోజు సాయి గురుకుల. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా తన భక్తుడి శ్రేయస్సు కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒక సత్సంకల్పాన్ని, సత్కార్యాన్ని మన చేత ఆరంభింపజేస్తారు. సాధారణంగా మనము శ్రీరామనవమి, గురు పౌర్ణమికి, విజయదశమికి షిరిడీకి అర్పణం కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం. షిరిడీలో అన్న సంతర్పణ, అవసరార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ విజయదశమికి బాబా మన చేత గొప్ప సత్కార్యాన్ని చేయించదలుచుకున్నారు. వారి సమాధి కంటే ముందు వచ్చేటువంటి పితృపక్షాల్లో వారు మన పితృదేవతలకు కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని, సంకల్పాన్ని కలిగించారు. పితృపక్షంలో ఎవరమైతే మన పితృదేవతలను స్మరించుకుంటామో, వారి పిత్యర్థం సత్కార్యాన్ని చేస్తామో వారి అనుగ్రహం మన పైన ఉంటుంది. ఈ పితృపక్షాల్లో ఎవరికైతే పితృదేవతల అనుగ్రహం దక్కకుండా కర్మలు అడ్డుపడుతున్నాయో ఆ బిడ్డలందరికీ కూడా పితృదేవతల అనుగ్రహాన్ని అందించాలి అన్నటువంటి ఒక ఆలోచనను వారు స్ఫురింపచేశారు. అందులో భాగంగానే ఎవరైతే ఈ విజయదశమి అర్పణంలో పాల్గొంటారో వారందరికీ కూడా బాబా బోనస్గా మరొక అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఈ అర్పణంలో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క పితృదేవతల పేరు మీద మోక్షధామమైనటువంటి పాదగయ్యలో మనము పితృదేవత పూజ, అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మన చేత చేయిస్తున్నారు. బాబా మనకు ఈ అరుదైనటువంటి అవకాశం ఎందుకు కల్పించారు? వారు స్వయంగా మన పితృదేవతలను సంతృప్తిపరిచేటువంటి కార్యాన్ని వారు తలకెత్తుకున్నారు. కాబట్టి మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని పితృకార్యాలు ఈ మహాలయ అమావాస్యతో పాటు అనేక సంవత్సరాలుగా మీరు చేస్తున్నా సరే దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే సద్గురువే సంకల్పించి వారు
తమ వ్యవస్థ ద్వారా చేయిస్తున్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా వారు తలపెట్టినటువంటి ఈ పితృదేవత పూజ ద్వారా మనకు సకల శుభాలు జరుగుతాయి. చాలామందికి ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. ఎందుకంటే పితృదేవతల అనుగ్రహం లేదనుకోండి, మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అది వ్యర్థం. వారిని సంతృప్తి పరిస్తేనే మనకు శుభం కలుగుతుంది, వారి ఆశీస్సులు కలుగుతాయి. మీకు ఇష్టమైనటువంటి పితృదేవతలు మీ తల్లిదండ్రులే కావచ్చు, మీ తాతే కావచ్చు, అమ్మమ్మే కావచ్చు, మరెవరైనా సరే మీ మనస్సుకు ఎవరు ఇష్టమో వారి ప్రీత్యర్థం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవత పూజ అన్న సంతర్పణ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మనం చేసినటువంటి దానికి బాబా స్వయంగా నిర్వర్తింపజేస్తున్నటువంటి దానికి, ఎందుకంటే మేము ఖచ్చితంగా సాయి టీవీ, అర్పణం, వరాల సాయి మందిరం సాక్షాత్తు బాబా స్వరూపంగా భావిస్తాం. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా బాబానే సంకల్పింపజేసి మన చేత మన ఈ కార్యక్రమాలను చేయిస్తారు. కాబట్టి ఈసారి అర్పణంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప అవకాశం. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి కాబట్టి తక్షణమే మీరందరూ కూడా ఈ అర్పణం కార్యక్రమానికి 1515 రూపాయలు దక్షిణ సమర్పించండి. మహాలయ అమావాస్య రోజు పాదగయలో, అదేవిధంగా బాబా మహాసమాధి రోజు షిరిడీలో మీ గోత్రనామాలతోటి సమాధి ఆరాధన పూజ, అదేవిధంగా అన్న సంతర్పణ జరుగుతుంది. ఎవరైతే ఈ అర్పణంలో 1515 చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారో వారు మొదటగా మీ పితృదేవతల పేర్లు 2 పేర్లు రాయండి. అక్కడ ఖచ్చితంగా పితృదేవతలు అని చెప్పి బ్రాకెట్లో పెట్టండి. ఆ తర్వాత షిరిడిలో జరిగేటువంటి పూజకు మీ కుటుంబ సభ్యుల్లో 2 పేర్లు గోత్రం పెట్టండి. త్వరితగతిన ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా త్వరగా పంపించి దక్షిణ సమర్పించి మీ పేర్లను నమోదు చేసుకోండి. ఓం శ్రీ సాయిరామ్.